హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే ఉండే సాధారణ పదార్థాలతో బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే సొరకాయ బూరెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సొరకాయ అంటే చాలామందికి కూర మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ అదే సొరకాయతో ఇలా బూరెలు చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం టీ టైంకు, వర్షం పడుతున్నప్పుడు లేదా ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ స్నాక్ చేస్తే చాలా అంటే చాలా బాగున్నాయి అంటారు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. లేతగా ఉండే ఒక సొరకాయని సగం ముక్కగా తీసుకుందామండి. మనం తొడిమ వైపు కాకుండా స్టార్టింగ్ వైపు ఉండేదాన్ని తీసుకొని దానిపైన ఉండే తొక్క మొత్తం తీసేసుకొని సన్నగా తురుముకోవాలి. ఆ తురుముకున్న సొరకాయ తురుముని ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇందులోనే ఒక క్యారెట్ను కూడా సన్నగా తురిమి వేసుకుందాము. అలాగే 4 రెమ్మల కరివేపాకు కూడా ఇలా సన్నగా తురుముకొని 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టీ స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుందాము. అలాగే ముందుగా నానబెట్టుకున్న 2 టీ స్పూన్ల శనగపప్పు, పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో 1 కప్పు బియ్యపిండి అయితే సరిపోతుంది. ఈ బియ్యపిండి మొత్తం కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి అండి. సరిపోకపోతే వేసుకోవచ్చు. సాల్ట్ అయితే ఇప్పుడు కరెక్ట్గానే సరిపోయిందండి. మనం తీసుకున్న సొరకాయ తురుముకి అలాగే బియ్యపు పిండికి ఎటువంటి వాటర్ అయితే ఎక్స్ట్రా పట్టలేదండి. సొరకాయ తురుములో ఉన్న వాటరే కరెక్ట్గా సరిపోయాయి. కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసిన తర్వాత మరొకసారి తీసుకొని కలుపుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి నచ్చిన అంటే ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. అన్నీ కూడా ఒకేసారి చేసేసుకుందాము. ఇలా చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇలా ఒకటి ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా అండి, తీసుకొని ఆ ప్యాకెట్కి కొద్దిగా ఆయిల్ రాసేసి మనం రౌండ్గా చేసి పెట్టుకున్న ఈ రౌండ్ బాల్స్ని ఈ కవర్ పైన పెట్టేసి ఇలా పలచగా అయితే ఒత్తుకోవాలి. అలాగే మన చేతికి కూడా లైట్గా ఆయిల్ అయితే రాసుకోవాలి. ఇలా చాలా వీలైనంత పలచగా ఒత్తుకుంటే సరిపోతుందండి. అన్నీ కూడా ఈ కవర్ పైన ఎన్ని పడతాయో అన్నీ చేసేసుకుంటే సరిపోతుంది. నాకు మొత్తం ఈ కవర్ ప్యాకెట్ పైన 6 అయితే పట్టాయండి. ఇలా అన్నింటిని కూడా చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా మనం పలచగా చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే పైన మొత్తం కాలి నల్లగా అవుతుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవైతే 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెద్దగా చేస్తే ఒక్కొక్కటి వేసుకోండి. కొంచెం మీడియం సైజులో చేస్తే మాత్రానికి 2 వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం కలుపుకున్న పిండి మొత్తం కూడా రౌండ్ బాల్స్ చేసుకొని ఇలా పలుచగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసి ఒక టిష్యూ పేపర్పై ఉంచితే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తొలగిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా కరకరలాడే సొరకాయ బూరెలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని టమాటా సాస్, పుదీనా చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచి ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సొరకాయ తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.